నమస్తే అండి. నేను ఝాన్సీ, ఎల్ఐసి అడ్వైజర్. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. కథ పేరు వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ వర్సెస్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్. ఒక చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు రమేష్, సురేష్. ఇద్దరు ఎదురుగుండా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరికి చిన్న వయసులోనే ఉద్యోగాలు వచ్చాయి. తమ తమ కుటుంబాలతో బిజీగా అయ్యారు. ఈలోపు రమేష్ అంటాడు, తన పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలనిపిస్తుంది అని చెప్తాడు. కానీ దానిలో డబ్బులు సేవ్ కూడా చేసుకోవాలి అని చెప్తాడు. రమేష్కి మేమిచ్చే సలహా ఏంటంటే, రమేష్ ఎండోమెంట్ పాలసీ తీసుకోవడం బెటర్. దానివల్ల ఏంటంటే డెత్ కవర్, మరణిస్తే కవర్ ఉంటుంది, బ్రతికి ఉంటే లాభం కూడా ఉంటుంది. ఈ లోపల సురేష్ అంటాడు, నాకు పెద్ద కవర్ కావాలి, తక్కువ ఖర్చుతో పెద్ద కవర్ కావాలి. డబ్బు సేవింగ్ కోసము వేరే ఒక ఆప్షన్ చూసుకుంటాను అని అంటాడు. అతనికి మేమిచ్చే సలహా ఏంటంటే, అతను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. ఎక్కువ కవర్ అవుతుంది, తక్కువ ఖర్చు ఉంటుంది. కాకపోతే ఏంటంటే బ్రతికి ఉంటే మాత్రం డబ్బులు అనేది రావు. ఎందుకంటే తను సేవింగ్ కోసం ఇంకొక ఆప్షన్ తీసుకుంటా అన్నాడు కాబట్టి అతనికి సెట్ అయిపోతుంది. ఒకరోజు రమేష్ అనారోగ్యం వల్ల సిక్ అయిపోయాడు. దానివల్ల అతని కుటుంబం ఆర్థికంగా కొంత నష్టపోయింది. ఇంతలో ఏమైందంటే, అతను ఫస్ట్ తీసుకున్న ఎండోమెంట్ పాలసీ అనేది మెచ్యూరిటీ అయింది. ఆ మెచ్యూరిటీ అవ్వడం వల్ల వచ్చిన డబ్బులు, మెచ్యూరిటీ అయిన అమౌంట్, బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్, ఈ వచ్చిన లంసమ్ అమౌంట్ కూడా అతని కుటుంబానికి యూజ్ అయింది. ఇంతలో మరొక వైపు సురేష్ బ్రతికి ఉన్నాడు. ఆయన టర్మ్ పాలసీ కారణంగా చాలా తక్కువ ఖర్చు పెట్టి మిగిలిన డబ్బుని ఎఫ్డిఎస్పి వంటి పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు తను బ్రతికి ఉన్నా కానీ తన పిల్లల భవిష్యత్తుకు మించి సేఫ్ ఫైనాన్షియల్ ప్లాన్ తయారైంది. కాకపోతే ఏంటంటే, అతను బ్రతికి ఉండడం వల్ల టర్మ్ పాలసీ కూడా అది అయిపోయింది. బ్రతికి ఉన్నాడు కాబట్టి దాని ప్లాన్ అనేది పోయింది. ఇంకా తనకి టర్మ్ పాలసీ నుండి రూపాయి కూడా రాదు. ఈ కథలో ఏంటంటే, ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీ అవసరాలు, మీ లక్ష్యాలు స్పష్టంగా తెలుసుకోండి. సేవింగ్స్ కోసం ఒకదాని మీద ఆధారపడకండి. రిస్క్ కవర్ కోసం టర్మ్ ప్లాన్, సేవింగ్ కోసం వేరే మార్గాలు చూసుకోండి. రెండు కావాలి అనిపిస్తే ఎండోమెంట్ పాలసీని తీసుకోండి. భవిష్యత్తు అనేది ఊహించలేని మార్గాల్లో మలుపు తిప్పుతుంది. కానీ మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి సరైన ప్లాన్తో. థ్యాంక్ యూ. ఇంకా సమాచారాలు ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.